కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇరువురు తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి సీనియర్ మంత్రి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయము రైతాంగానికి దిశ దశ నిర్వహిస్తున్నటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, వరంగల్ రాణి రుద్రమదేవి ప్రాంతం నుంచి భద్రకాళి సమేత ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళ వీర వనిత, మరి ఈరోజు అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాల నిధులను పోరాడుతున్నటువంటి కొండా సురేఖక్క గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు కాబట్టి చాలా కాలం కొన్ని నేను ఆలస్యం వచ్చినా అన్న చాలా ముందుగా వచ్చినారు కాబట్టి కార్యక్రమం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఏదైనా లాభపడే నిర్ణయం సంక్షేమ నిర్ణయం తీసుకుంటుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు కూడా తప్పకుండా రైతాంగానికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే వరి ధాన్యం ఉత్పత్తి మార్కెట్ రేట్లకు వస్తూ ఉంది. ఆలస్యం కావద్దు, మధ్యకాలానికి అమ్ముకోవద్దని కొనుగోలు కేంద్రాలు 1వ తేదీ నుంచే ప్రారంభించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఆ విధంగా రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటూ రైతులకు సంబంధించిన విషయంలో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వ్యవసాయ దిశ దశను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ కమిటీలన్నీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న పాలక వర్గాలన్నీ రైతులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఉత్పత్తుల మధ్య దళాల పాలు కాకుండా అమ్ముకునే వేదికగా మీరంతా శ్రమపడాలని కోరుతా ఉన్నా. ఈరోజు క్షేత్రస్థాయిలో బాధ్యతలంటే ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు, దీనిలో రైతాంగానికి సంబంధించిన బాధ్యత. ఎందుకంటే నా విద్యార్థి జీవితం నుంచి రాజకీయంగా మొట్టమొదటి పదవిని మార్కెట్ చైర్మన్ గా చేశాను. మార్కెట్ చైర్మన్ గా సింగిల్ విండో అధ్యక్షుడిగా 2005లో మార్కెట్ చైర్మన్ గా రైతులకు సేవ చేసే అవకాశం దొరికింది. ఆ రైతుల ఆశీర్వచనంతో పార్లమెంట్ సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడిగా నిలిచిన ఆశీర్వచనం జరుగుతుంది. తెలంగాణ సాధన కోసం పోరాడినాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆనాడు ఇక్కడి నుంచి గెలిచిన శాసన సభ్యుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఈనాటికి అమలు కాకపోయినా ఇవ్వడంతో ప్రజలు వాళ్ళని గెలిపిస్తే ఆనాడు 60,000 కోట్ల మిగులుతో వచ్చిన రాష్ట్రం ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన కేంద్ర సహకారంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఒకసారి ఖజానా అంచనాలను చూస్తే 7.5 లక్షల కోట్ల అప్పుతోటి 40,000 కోట్లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని 1,75,000 కోట్ల కొత్త శాంక్షన్స్ ఇచ్చి ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా రాజరికపు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళు ఈ రాజరిక పరిపాలన సాగదని ఇంటికి పంపిస్తే అందులో శాసనసభ్యుడిగా గెలిచిన మాకు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారంటే గౌరవమే కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలందరిలో గౌరవంతో కావచ్చు, కానీ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, శాసనసభ్యుడి హోదా ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేయాల్సి వస్తే కనీస నియోజకవర్గం వైపు రాకపోతే శాసనసభ నాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నట్టుగా
రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమని అడిగితే శాసనసభకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాకపోతే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు తగుదునా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారులు మనం ప్రజాప్రతినిధులం కేంద్ర మంత్రులను అధికారులను పిలిచి అనేక నివేదికలు అన్ని రకాల అవసరమైనటువంటి రిపోర్టులు ఇస్తే నష్టం జరిగిందేమో 10,000 కోట్ల పైన. నిన్న మొన్న వాళ్ళు ఇచ్చింది 400 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణకు సంబంధించి విభజన జరిగిన తర్వాత ఢిల్లీలో దోసాన్ని గల్లీలో పూర్తి చేసిన ఇద్దరు ఇవాళ తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ప్రశ్నించదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ గురించి మాట్లాడదు. ఇద్దరు కలిసి రైతుల వ్యతిరేక చట్టాలు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగితే 0 ఫలితాలిచ్చినమో రాబోయే స్థానిక సంస్థల్లో ఈ ఇద్దరికి అటువంటి దెబ్బ కొడితే తప్ప భవిష్యత్తులో మన ప్రభుత్వానికి సంబంధించి ఇంకా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు. ఇప్పటికీ